అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వెంకటేశ్వర్లకి ఇంటికి పోవాలంటేనే భయంగా ఉంది. అందుకే ఇంటికి పోకుండా ఆ రోజంతా పొలంలోనే ఉండిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి పోకుండా అక్కడే తమ పొలంలో దొరికే జామకాయలతోటి కడుపు నింపుకుని మళ్ళీ రోజు లేచి హైదరాబాదులో ఉన్న తన ఫ్రెండ్ షాకీర్కి ఫోన్ చేసి తన నెంబర్ ట్రేస్ చేయకుండా సిమ్ని విరిచేసి అలాగే షాకీర్ చెప్పిన అడ్రస్ కాగితం పైన రాసుకుని తోటలో నుంచి పామూరు నడిచిపోయాడు. ఇప్పుడు హైదరాబాదుకు పోవాలంటే ఛార్జీకి డబ్బులెట్టా? అందుకే ఉన్న మొబైల్ని అక్కడే అమ్మేసి అమ్మయ్య ఇక నన్ను కనుక్కోవడం ఆ బ్రహ్మకు కూడా తెలియదులే అని అనుకుంటూ టికెట్ కొని బస్సులో కూర్చున్నాడు. ఈ నెంబర్స్ ట్రేస్ చేసేది అంతా టీవీలో వచ్చే సిఐడిలో చూపిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. సింగరాయకొండలో బస్సు ఆగింది. అన్నం తినడానికి తాను మొదటిసారి ఒక్కడే ఇంత దూరం పోతున్నాడు. అయినా కానీ భయం లేదులే, ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడికి షాకీర్ వస్తానన్నాడుగా అని తనకు తానే ధైర్యం తెచ్చుకుని హోటల్ కుర్రాడు ఏదో నోటికి తిరగని వంటకాల పేర్లు చెప్తే నోరు తెరుచుకుని అతనిని చూస్తూ, అబ్బయ్యా ఇప్పుడు నీవు చెప్పినవన్నీ ఏంటి? నాకు తెలియక అడుగుతా, నన్నేమైనా తిడుతున్నావా అని అమాయకంగా మొహం పెట్టి అడిగితే, అబ్బే నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను సార్, అన్నీ తినేటివి అని చెప్తూ వీడేదో వెర్రె గొర్రెలా ఉన్నాడని మనసులో అనుకుని పైకి మాత్రం చెప్పండి సార్, ఏం తెమ్మంటారో అని నవ్వుతూ పలకరించాడు. సరే పో, మంచి దోశ తీసుకుని రాపో అని చెప్పాడు. మళ్ళీ అడిగితే చాంతాడంత భారతం ఎక్కడ చెప్తాడో ఏమో అని. దోశ తిన్న తర్వాత డబ్బులు కట్టడానికి వెంకటేశ్వర్లు హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతుంటే, అయ్యో మీకెందుకు సార్, డబ్బులు ఇలా ఇవ్వండి, నేను బిల్ పే చేసి వస్తాను, చిల్లర మీ టేబుల్ దగ్గరికే పట్టుకొస్తాను అని అన్నాడు. ఇతనికి డబ్బులు ఇవ్వాలా వద్దని సందేహం వచ్చింది వెంకటేశ్వర్లకి. ఉన్నది కొద్దిగానే డబ్బులు, ఇక వీడు తీసుకుని తుర్రుమని అటు నుంచి అట్టే పారిపోతే ఏమి చేయడమా అని అర్థం కాలేదు. జోబీలో చేయి పెట్టి డబ్బులైతే బయటికి తీశాడు. ఎలాగైతే అలా అవుతుందిలేని, ఒకవేళ ఇతని చేతికి డబ్బులు ఇవ్వకుంటే పల్లెటూరు వాడనుకుంటాడేమో, ఇక్కడ అందరూ ఇతని చేతికే ఇస్తారేమో అని బుర్రగొక్కుంటుంటే, ఇలా ఇవ్వండి సార్, మీ ఒక్క టేబుల్ దగ్గరే నేను నిల్చునుంటే మా ఓనర్ నా తాట తీస్తాడు అని వెంకటేశ్వర్ల చేతిలో ఉన్న డబ్బుని విసురుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో త్వరగా రావాలండి, బస్ బయలుదేరుతుంది అని కండక్టర్ కేక వేస్తున్నాడు. వెంకటేశ్వర్లకి భయం ఎక్కువయింది. డబ్బులు తీసుకెళ్ళినాడు వస్తాడో రాడో అని. పోనీ వదిలిపోదామంటే రూపాయో 2 రూపాయలో కాదు, 100 రూపాయలు ఇచ్చుకున్నాడు అతనికి. అందుకే లోపల నుంచే గట్టిగా కేక పెట్టాడు, ఆగన్నో ఆగు, కొద్దిసేపు డబ్బులు తీసుకుని వస్తానని. ఇతని కేకకి పక్కన ప్రశాంతంగా తింటున్న తల్లి ఒళ్ళోని బిడ్డ లేచి గుక్కబెట్టి ఏడవసాగింది. ఆమె వెంకటేశ్వర్లకు వినిపించేలా, పిచ్చోడిలాగున్నాడు అని అన్నది. వెంకటేశ్వర్లకి మొహం కొట్టేసినంత పని అయిపోయింది. సొమ్ము పోయి దిమ్ము పట్టడం అంటే ఇదే కాబోలు అనుకుని, అమ్మయ్య డబ్బులు తీసుకుని పోయిన కుర్రాడు రొప్పుకుంటూ రానే వచ్చి, సారీ సార్ లేట్ అయ్యింది అని చేతికి డబ్బులు ఇచ్చి, సార్ సార్ అని చేతులు నలుపుకుంటూ వెంకటేశ్వర్లు దగ్గరలోనే నిల్చున్నాడు. వెంకటేశ్వర్లకి అతను ఎందుకు ఇంకా నిల్చున్నాడో తెలియక, ఇంకెందుకయ్యా డబ్బులు తీసుకుని పోతివి, ఇంతసేపాయే, ఇంకేంది నీ గోల, నన్ను పోని నీ పాసు గోల అని వెళ్ళిపోతుంటే, అదేంటి సార్ టిప్పు ఇవ్వకుండా వెళ్ళిపోతారా అని ఇతనికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నించాడు. ఏంటి అని ఇంకొకసారి వెంకటేశ్వర్లు అడిగేసరికి టిప్పు టిప్పు అని అతను అడగ్గా అంతే అతని చెంప చెళ్ళుమని అనిపించి, దొంగగాడిద, నేను టక్కు అయితే నీకెందుకు, టిక్కు అయితే నీకెందుకు అని ఉరిమి చూసి కోపంగా వాడి చెంపపైన చెళ్ళున పెరికినాడు. పాప వెంకటేశ్వర్ని వాళ్ళ ఊరిలో అందరూ టిక్కు టిక్కు అంటారు. నవ్వులాటకి సన్నగా పుల్లగా ఉంది, టిక్కు టిక్కుమని నడుస్తాడని ఇతను కూడా టిక్కు అంటున్నాడని వాడు అడిగే టిప్పు అర్థం కాక తనని ఎక్కిరిస్తున్నాడు అనుకుని కొట్టేశాడు. ఇతను ఇలా కొట్టేసరికి, రే వీడెవడో తినేసి టిప్పు అడిగితే కొట్టిపోతున్నాడు రా, రండి రండి అని మిగతా వాళ్ళందరినీ పిలిచి గుమ్ము చేసేశాడు. వాళ్ళందరూ తలా ఓ దెబ్బ వేసి, ఏరా నీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వాలి, లేకుంటే లేవని మర్యాదగా చెప్పాలి, నీవెక్కడి నుంచో వచ్చి మా వాడిపైన జులుం చూపిస్తావా అని ఇంకొన్ని వేటులు వేసి బయటికి నెట్టేశారు. ఇంతలో బస్ కండక్టర్ వచ్చి, తొందరగా రాసామి, నీకోసం గంటలు గంటలు నిల్చోవాలనా ఏంది అని జబ్బ పట్టుకుని బరబరా ఈడ్చుకుని పోయి బస్సులోకి నెట్టినంత పనిచేసి, వస్తుండానన్నా అని అంటున్నా వినకుండా వెంకటేశ్వర్లకు మొహం చిన్నబోయి ఆ హోటల్లో జరిగిన దానికంటే ఈ కండక్టర్ చేసిన పనికి. బస్సులో ఉండే వాళ్ళందరూ ఇతన్నే చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లారా నాయన, పరువంతా పోయినే, వీళ్ళందరిలో ఎట్లా కలిసి ప్రయాణం చేయాలా అని అనుకుంటూ సీట్లో సర్దుకుని కూర్చున్నాడు. కొద్ది దూరం పోయినాక కండక్టర్ అన్న, ఓ కండక్టర్ అన్న అని పిలుస్తూ కండక్టర్ దగ్గరికి పోయి, అన్నా నీకేదేమైనా బాగుందా చెప్పు,
అందరికీ కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తువి, నాకేమో ఇవ్వకపోతివి. ఈ చలికి ఎట్లా ప్రయాణం చేయాలా? ఏమి వాళ్ళందరూ ఇచ్చినవే నా డబ్బులు, నేను ఇచ్చినవి డబ్బులు కాదా? సరే కానీ నాకు కూడా దుప్పటి గుడ్డివ్వు అని అడిగాడు. వెంకటేశ్వర వైపు కండక్టరే గాదిగా చూస్తూ, నీవెక్కడ దొరికావరా నాయనా మాకు? వాళ్ళు కప్పుకున్నవన్నీ నేను ఇవ్వలేదు, ఎవరికి వాళ్ళే తెచ్చుకున్నారు. పోపో, ఇదే మొదటిసారి అనుకుంటా రావడం హైదరాబాద్కి అని అక్కడి నుంచి నెట్టేశాడు. వెనకకి అంతే విసురుగా పోయి పక్కన కూర్చున్న వాళ్ళపైన పడిపోయాడు. అయ్యో చచ్చాన్రో బాబోయ్ అని అంటూ ఓ వ్యక్తి గావుకాక పెట్టి వెంకటేశ్వర్ని దబదబా 2 పీకలు పీకేశాడు. నేను కావాలని పడలేదన్నా, కండక్టర్ అన్నే నన్ను గట్టిగా నెట్టేశాడు అని చెప్తున్నా వినిపించుకోకుండా, దొంగనాయాల నీ వేసాలు నా దగ్గర కాదు, నా పక్కన కూర్చున్న మా ఆడవాళ్ళపైన పడాలనుకుని పడి నిజం తెలిసేసరికి పాపం కండక్టర్ పైన అబద్ధాలు చెప్తున్నావా అని ఇంకొక 4 వేటులు వేసి, పోయి నీ సీట్లో కూర్చో, కొయ్యుక్కుమన్నావా నలగబొడుస్తా అని శాంతించి వదిలేశాడు. పాపం వెంకటేశ్వర్లకి ఏడుపు ఒక్కటే తక్కువ. నేను లేచి ఎవరి మొహం చూశానో కానీ నాకు అన్నీ దెబ్బలని లోనోల కొనుక్కుంటూ కిక్కురు మనకుండా పోయి తన సీట్లో కూర్చున్నాడు. చలికి తట్టుకోలేక పక్కన కూర్చున్న ఆయన కప్పుకున్న దుప్పటి కొద్దిగా లాక్కోవాలని చూడడం, ఆయన తిరిగి లాక్కోవడం, ఇదే పని అయిపోయింది. రాత్రి తెల్లవార్లు బస్సులో. ఎలాగోలాగా బస్సు హైదరాబాద్ చేరుకుంది. అందరూ బస్ దిగారు. వెంకటేశ్వర్లు కూడా బస్ దిగేశాడు. రూపాయి డబ్బా దగ్గరికి పోయి వాళ్ళ స్నేహితుడు షాకీర్కు ఫోన్ చేయాలని జోబీలో చేయబెట్టాడు. అంతే గుండె గుబేలు అన్నది. జోబీలో పెట్టుకున్న షాకీర్ అడ్రస్ లేదు, ఫోన్ నెంబరు లేదు, ఉన్న కొద్ది డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా చేయాలన్నా అని అనుకుంటుంటే ఇంతలో ఏమి నాయనా ఏంటి బిత్రబోయి చూస్తున్నావు, ఏదైనా ఇబ్బందా అని ఓ ముసలామె నిలబడింది ఎదురుగా. పోవమ్మా, పతోళ్ళు అడిగేవాళ్లే, నీవేమైనా ఆరుస్తావా తీరుస్తావా అని అందామనుకుని నోటి వరకు వచ్చి కూడా ఆగిపోయి ఈమెను ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచించాడు. గుర్తొచ్చింది, ఇందాక తనతో పాటు బస్సులో వచ్చిన ఆమె, కనీసం ఏమైనా పలకరించిందిలే అని అనుకుంటూ ఆమెతోటి జరిగిందంతా చెప్పాడు. డబ్బులు ఇంక అడ్రస్ పోయిన విషయం. అవునా, సరే కానీ ఇంతకు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? నిన్ను చూస్తుంటే ఒట్టి అమాయకుడిలాగా అనిపిస్తున్నావు. నాకెవరూ లేరు, మా ఇంటికి వచ్చి నాకు కాస్త పనిలో తోడుగా ఉందో కానీ రా అని ఇంటికి తోడుకొని పోయింది. అమ్మయ్యా, ఇంత పెద్ద నగరంలో బ్రతకడం ఎలాగా అని అనుకుంటున్నా. పోనీలే, ఈమె దగ్గర పనిచేస్తూ షాకీర్ గురించి కనుక్కోవచ్చులే అని అనుకుంటూ మనసులో అది హైదరాబాద్ చూడడానికి వచ్చిన అని ఆమెతోటి చెప్పి ఆమె వెనకాలే వెళ్ళిపోయాడు. ముసలామెది లంకంత ఇల్లు. వచ్చిన కొద్ది రోజులు వెంకటేశ్వర్లను బాగానే చూసుకుంది మర్యాదగా. తర్వాత ఇంట్లో పనులు ఒక్కొక్కటి చెప్పసాగింది. శుద్ధంగా పనులు చేయకుంటే చేతిలోని కర్రతోటి సావగొట్టి పెట్టేది. ఇంట్లో మోటార్ ఉన్నా కానీ నీళ్ళన్నీ బావిలో నుంచి తోడిచ్చేది. అలాగే పైపు పెట్టి నీటిని చెట్ల పాదులకు పెట్టొచ్చుగా అంటే నా మాటకి ఎదురు చెప్తావా వెదవకానా అని చెవి మెలేసేసేది. ఆ చెట్లకన్నిటికీ పాదులు నిండేలా నీటిని బిందెలతోటి చేదుకొచ్చిపోయాలి. ఎలాగలా కొద్ది రోజులు చేశాడు కష్టపడి. ఆ తర్వాత అతనికి ఇంటిపైన గాలి మళ్ళింది. ఈ ముసల్దాన్ చేతిలో దెబ్బలు తినే కన్నా ఇంటికి వెళ్ళి అమ్మవాళ్ళు చెప్పినట్టు వినడమే మేలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ముసలాంని అడిగాడు, ఇదిగో అమ్మ తల్లి, నీకు ఒక దండం, నీ పనికి ఒక దండం, నాకు కొద్దిగా ఛార్జీల మైకం డబ్బులు ఇస్తే నేను ఊరెళ్ళిపోతాను అని. ఆమె అలాగే అని డబ్బులు ఇచ్చేసింది, గొడవలు ఏమీ చేయకుండా. ఆ రోజు వెంకటేశ్వర్ల పెళ్ళి. అందరూ బంధువులంతా వచ్చేశారు. ఇంతలో ఓ శాల్తీని చూసి వెంకటేశ్వర్ల గుండె దడదడా కొట్టుకుంది. వెంకటేశ్వర్లు వెనకకు అడుగులు వేస్తుంటే అది చూసి పెళ్లి కూతురు చంద్రిక అతని చెయ్యి పట్టుకుని ఆపి ఆ శాల్తీని పలకరించింది. ఏంటమ్మమ్మ బాగున్నావా అని. అంతలో ఆమె నవ్వుతూ వచ్చి బాగున్నానమ్మా అని అంటూ, ఎరా మనవడా బాగున్నావా, ఇంకొకసారి హైదరాబాద్ పోదాం వస్తావా, ఇదిగో బస్ ఛార్జీలు, నీ పెళ్ళికి నేను చదివించే చదివింపులువే అని నవ్వుతూ వెంకటేశ్వర్ల చేతిలో ఏదో కవర్ పెట్టింది. తీసి చూస్తే వెంకటేశ్వర్లకి ఏడుపు ఒకటే తక్కువ. ఆ కవర్లో ఉన్నది హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర్లు పోగొట్టుకున్న డబ్బులు, ఇంకా షాకీర్ అడ్రస్సు. అంటే ఈ ముసలిది తీసి నన్ను ముప్పతిప్పలు పెట్టిందన్నమాట అని అనుకుంటూ బావురుమన్నాడు. ఇంతకు ఇతను ఇల్లు వదిలి ఎందుకు పారిపోయాడంటే ఎవరో చెప్పారంట, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ పరమ గయ్యాళి, అమ్మాయిని చేసుకుంటే ఆ ముసలామిని కూడా నీవే పోషించాలి అని. అందుకే పారిపోయాడు. కానీ ఆ ముసలామికే చిక్కి బలైపోయాడు పాపం వెంకటేశ్వర్లు. ఈ కథ సమాప్తము. థ్యాంక్ యూ.